హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇక్కడ ఏంటి చూపిస్తాను అనుకుంటున్నారా? ఫ్రిడ్జ్ ఎక్స్చేంజ్ చేస్తున్నాం అనమాట. సో పాత ఫ్రిడ్జ్ ఐస్ తీస్తున్నప్పుడు పాడైపోయింది, గ్యాస్ లీక్ అయ్యి. సో ఇక్కడ కొత్త ఫ్రిడ్జ్ తీసుకుంటున్నాము. అది చాలా బరువుగా ఉంది. ఇక్కడ వీళ్ళు పాపం తీస్తున్నప్పుడు కూడా చాలా కష్టపడి తీశారు. వ్లాగ్ ఎండ్ వరకు చూడండి, ఫ్రిడ్జ్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను నేను. ఇక్కడైతే మిక్కీ ఫుల్ ఎగ్జైట్మెంట్తో వచ్చాడు. ఇంకా తీయలేదా మమ్మీ అని అడిగాడు అనమాట. పాపం ఇంకా ఆ పెద్ద ఫ్రిడ్జ్ని ఎట్లా తీస్తారో చూడండి. ఉచిత సలహా ఇవ్వబోతున్నా, ఎప్పుడైనా మీరు ఫ్రిడ్జ్ ఐస్ క్లీన్ చేస్తున్నప్పుడు లేట్ అయినా పర్వాలేదు, ఫ్రిడ్జ్లో స్విచ్లన్నీ ఆపేసి ఐస్ అంతా కరిగిన తర్వాతే మీరు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోండి. ఉన్న చాకులు, అట్ల పుల్లలు అన్నీ కలిపి ఐస్ తీసారంటే ఫ్రిడ్జ్ పాడైపోతే ఫ్రిడ్జ్ కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. సో ఆ ఫ్రిడ్జ్ బాగా చేయించినా అంతే రేట్ పడుతుంది. సో ఇంకా మా ఫ్రిడ్జ్ తీసుకొని 5 years అవుతుంది కాబట్టి మేము ఇంకా ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నాము. ముందే మార్చాలనుకున్నాం, ఈలోపే ఇంకా ఐస్ గ్యాస్ లీక్ అయిపోయిందనమాట. ఇంకా మొత్తానికి లోపలికి తెచ్చేసారు ఫ్రిడ్జ్ని. చూపిస్తాను, చూసేయండి. ఆ ఫ్రిడ్జ్ లోపలికి తెస్తున్నప్పుడు పాపం ఒక అబ్బాయికి కాలుకి దెబ్బ కూడా తగిలింది. సరే, వేరేది కావాలా? గైస్ వెయిట్. సో ఇప్పటి వరకు థర్మోకాల్ షీట్స్తో ఉంది కాబట్టి ఫ్రిడ్జ్ షాక్ కొడుతుంది అన్నారు. సమ్ థింగ్ ఏదో అన్నారు, నాకు అర్థం అవ్వలే. బట్ టచ్ చేయకూడదని చెప్పారు. ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారనమాట. ఇంకా చెక్ చేస్తున్నారు ఫ్రిడ్జ్ అంతా ఎలా ఉంది ఏంటి అని చెప్పి. నాకైతే ఫ్రిడ్జ్ చాలా చాలా నచ్చింది. మిక్కీ అయితే ఏంటి మమ్మీ ఫ్రిడ్జ్ ఇంత పెద్ద బీరువాలా ఉంది అని అన్నాడు. సో ఇక్కడ మొత్తం అంతా చెక్ చేసుకున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడే ఆన్ చేయకూడదు, మ్యాక్సిమం ఒక 8 hours అయినా ఆన్ చేయకుండా ఉండాలి. మరుసటి రోజు ఇన్స్టలేషన్ అంటే వాళ్ళు వచ్చి లైక్ ఎట్లా వాడాలి ఏంటి అనేది చూపిస్తారు అంతే. సో ఇది వాళ్ళు జరిపి యాజ్ ఇట్ ఈజ్ ఏ ప్లేస్లో ఉందో పాత ఫ్రిడ్జ్ అదే ప్లేస్లోకి మూవ్ చేపిస్తున్నాం అనమాట. ఇక్కడ మా మిక్కీ అయితే వాళ్ళని పిచ్చి పిచ్చి క్వశ్చన్లన్నీ అడుగుతున్నాడు. ఎలీనా అయితే కంగారు పడి చూస్తుంది, ఏమైంది ఏమైంది అని. ఈ ఫ్రిడ్జ్ని స్పెసిఫిక్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే పాత ఫ్రిడ్జ్ మాది చిన్నదనమాట. సో ఒక సైడ్ అంతా ఫ్రీజర్ ఉందన్నమాట, ఇంకొక సైడ్ మొత్తం రీఫ్రిజిరేటర్ ఉంది, లైక్ టు పుట్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ వాట్ నాట్. అయితే ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం అంతా సెటప్ చేసేసిన తర్వాత అన్నీ సర్ది నేను వ్లాగ్ పెడతా. అది కూడా వీళ్ళు మొత్తం ఆడుకుంటున్నారు పిల్లలు, ఈలోపు వీళ్ళు సెట్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఈ అక్క ఉంది కదా మా మేడ్, సో వాళ్ళ పిల్లలు వచ్చి ఎలీనా ఆడిపిస్తున్నారు. ఈలోపు ఫ్రిడ్జ్ సెట్ చేసేస్తున్నాం మేము. మిక్కీ అయితే చేతులు పెట్టుకోకుండా ఆపట్లేదు, ఫ్రిడ్జ్కి ప్రేయర్ చేస్తున్నాడు, దేవుడా ఫ్రిడ్జ్ పాడవకూడదు మంచిగా ఉండాలి అని. సో ఫ్రిడ్జ్కి కిస్ కూడా పెట్టేసి మమ్మీ రేపటి నుంచి ఇంకా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అన్నీ తెచ్చి పెట్టేసుకుందాం మమ్మీ అని అన్నాడు. సో ఫ్రిడ్జ్ చూసారు కదా, ఇది ఓవరాల్ లుక్ అనమాట. లెఫ్ట్ సైడ్ అంతా ఫ్రీజర్, రైట్ సైడ్ అంతా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పెట్టుకునేది అనమాట రిఫ్రిజిరేటర్. చాలా బాగుంది. నేను చూస్ చేసుకున్నా బ్లాక్ కలర్ అని. సో మొత్తానికి ఫ్రిడ్జ్ కొనేసాం. సో పాత ఫ్రిడ్జ్ని ఎక్స్చేంజ్కి ఇచ్చేసామన్నమాట. చూసారు కదా. మీరు కూడా ఎప్పుడైనా ఐస్ ఇట్లా క్లీన్ చేస్తున్నప్పుడు గ్యాస్ లీక్ అయిందా కమెంట్లో నాకు చెప్పండి తప్పకుండా. అండ్ ఇది మరుసటి రోజు వ్లాగ్ అనమాట. హౌస్ అంతా క్లీన్ చేపిస్తున్నాము. ఈలోపు ఇంకా నేను మా హస్బెండ్ ఫ్రిడ్జ్ ఏ టెంపరేచర్ సెట్ చేయాలి, ఇంకా ఫ్రీజర్ ఏ టెంపరేచర్లో సెట్ చేయాలి అని చెక్ చేస్తున్నాం. నాకేమో ఫుల్ ఫీవర్ ఉండింది ఆ మరుసటి రోజు. సో నేను త్వరలోనే ఫ్రిడ్జ్ టూర్ కూడా చేసేసి నేను పెడతాను అనమాట, ఎక్కడెక్కడ ఏం పెట్టాను ఏంటి అన్నది. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. మా ఫ్రిడ్జ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సో ఇక్కడ ఫ్రిడ్జ్ కొంచెం క్లీన్ చేసిన తర్వాత నేను కొన్ని థింగ్స్ సెటప్ చేస్తున్నాను అనమాట. సో గైస్ ఇక్కడితో మా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాము. త్వరలోనే ఫ్రిడ్జ్ టూర్ కూడా పెడతాను నేను తప్పకుండా. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ and hit the bell icon. Thank you so much for watching. Have a nice day. Bye bye.